మా ఇంట్లో మా హస్బెండ్ కూరగాయలకు పోయినప్పుడల్లా ఏది తెచ్చినా తేకపోయినా ఈ బంగాళదుంపలు మాత్రం ఖచ్చితంగా పట్టుకొని వచ్చాడు. కానీ ఇష్టంగా తింటాడా అంటే ఏమీ ఉండదు. కూర చేసినప్పుడు మాత్రం జస్ట్ పులుసు వేసుకొని తింటాడు అనమాట. అలా ఈ మధ్య 2-3 సార్లు తెచ్చి అలాగే పడి ఉండయి. ఇంకా వదిలేస్తే వాడిపోతాయి లేని ఫ్రెంచ్ ఫ్రైస్ చేయడం స్టార్ట్ చేసిన. ముందైతే బంగాళదుంపలకి తొక్క మొత్తం తీసేసి అటువైపు ఇటువైపు కొంచెం కొంచెం కట్ చేసి ఆ తర్వాత 1/2 ఇంచ్ మందంలో నిలువుగా కట్ చేసుకున్న తర్వాత వీడియో క్లిప్ లో చూపించిన విధంగా ఫ్రెంచ్ ఫ్రైస్ షేప్ లో కట్ చేసుకున్న తర్వాత నీళ్ళలో వేసుకొని ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నెలో నీళ్లు ఉప్పు వేసుకొని అందులోకి కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసుకొని లైట్ గా ఉడికించుకోవాలి. అంటే మనం చేతితో విరిస్తే విరిగిపోయేలాగా ఉంటే సరిపోతుంది. ఆ తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకొని బాగా చల్లారనిచ్చి వేడిగా ఉండే ఆయిల్లో ఫస్ట్ ఒకసారి లైట్ గా ఫ్రై చేసుకొని ఆ తర్వాత మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని లైట్ గా సాల్ట్ కారపొడి చల్లుకొని బాగా కలిపేసి టమాటా సాస్ లో నంచుకొని తిన్నారంటే సూపర్ గా ఉంటాయి. పిల్లలకు చాలా బాగా నచ్చుతాయి. ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి.